ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తదుపరి కర్కాటక రాశి. మే నెల మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, పుష్మి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం హీగా గల వారికి, హే, హో, ఓ, డా, డి, డు, డే, డో అనే అక్షరం మీ పేరులో మొదటిగా గల వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశిలో ఈ కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకున్నాం. లగ్నంలో కుజుడున్నాడు, కుజుడు సంచరిస్తున్నాడు. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు, తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు, దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత కష్టంగా ఉంటుంది, అయినా భయపడవలసిన అవసరం లేదు. మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క కష్టంతో ముందుకు సాగలుగుతారు. సంపాదన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అప్పులన్నీ చెయ్యకండి. అధికమైన అప్పుల వల్ల కొంత కూరుకుపోయేటువంటి సూచనలే కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి. ఇచ్చిన అప్పులు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది మీకు. అయితే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలియకుండా కొనటం, నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా మనకే చేస్తున్నారా, ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు సాగండి. వాహనాలు పాతవి అమ్మేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో నుంచి మంచి టైం చూసుకుని బయలుదేరండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత వేగాన్ని తగ్గించుకొని నడవండి. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసన పరులతో స్నేహం వల్ల కొంత ధన నష్టం, కొంత పరుగు పోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ మాసం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలను చాలా బాధ పెడుతూ ఉంటాయి. కొంచెం భార్యాభర్తల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. మీరు అధికంగా మాట్లాడుకోవద్దు, గొడవలకి దిగవద్దు. అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి. మీ ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత మత్తు పదార్థాలకు బానిసయ్యేటువంటి సూచనలే కాబట్టి మత్తు పదార్థాల జోలికి మటుకు వెళ్ళకండి. అలాగే మనస్సు కొంచెం చంచలత్వంగా కలిగి ఉంటుంది. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొంచెం ఏ పని చేస్తే బాగుంటుంది, మనకు లాభదాయకంగా ఉంటుందో తెలుసుకొని ఆ పని చేసుకోండి. ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, చిరాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు కుటుంబంలో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. బయట ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో నష్టాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలను కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయితే కుటుంబం అంతా కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే కొంతమంది సహాయం మీకు ఏర్పడటం వల్ల డబ్బు సహాయం కూడా అందుతుంది. సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న సంతాన సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ కార్యాలయంలో మంచి అధికారుల వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని గండాలు కూడా ఉన్నాయి, కొన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ మీదనే నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి.
వీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని పూజించుకోండి. గణపతిని గరికతోటి మాల వేయండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోండి. హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోండి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంది. అవి వాడటం వల్ల తొందరగా మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు. అలాగే జాబు లేని వాళ్ళు జాబుకు సంబంధించిన ఆయిల్, బిజినెస్ వ్యాపారం బాగా నడవాలి వ్యాపారానికి సంబంధించిన ఆయిల్, ఆల్కహాల్ మానలేనటువంటి ఆల్కహాల్ ఆయిల్, థైరాయిడ్ ఇబ్బంది థైరాయిడ్ ఆయిల్, షుగర్కి సంబంధించినవి, కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి సింహరాశి. మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉపా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మా, మీ, ము, మే, మోటా, టీటు, టే అనే అక్షరం గల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలను కూడా వర్తిస్తాయి. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శక్తికి మించి కష్టపడతారు. అయితే కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు. కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. పొలాలు రకరకాలైన కొనుగోలు చేయడం జరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు. అలాగే బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్, మంచి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం మీకు ఉంటుంది. నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు. పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వారికి, మీడియా రంగంలో మంచి బాగా కలిసి వస్తుంది. అలాగే విహారయాత్ర కూడా చేస్తారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు కాస్మెటిక్స్, బంగారం, ఆభరణాలు, అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో. ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు విదేశాలకు యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులు అన్నీ కూడా కొన్ని తీర్చగలుగుతారు. అవసరమైతేనే అప్పులు చేసుకోండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దలకు, పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. పేదలకు అన్నదానం చేయండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. భేద సాధనకు కొంత సహాయం చేయండి. అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. వాటిని వాడుకోండి. జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి.
కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ సైన్స్ ఉన్నాయి. థైరాయిడ్ అని, ఆల్కహాల్ మానలేని వాటి లేనిటువంటి వారికి ఆల్కహాల్ మాన్పించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి. పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. హార్ట్కి సంబంధించి షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. మీరు 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో